ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. 2-3 రోజుల నుంచి ఫేస్బుక్ల, యూట్యూబ్ల, వాట్సాప్లల్లా, మళ్ళీ పోతే ట్విట్టర్లల్లా ఏడ చూసినా కానీ మార్వాడి గోబ్యాక్ అనే నినాదం బాగా వినబడుతుంది. మార్వాడోళ్ళు మీ ఏమంటారు, మీ ప్రవర్తన మార్చుకొని మీ పద్ధతి బాగలేదని బాగా చక్కర్లు కొడుతున్నాయి వీడియోలు. కొంతమంది ఏమో మార్వాడోళ్ళు ఎందుకు వెళ్ళిపోవాలి, మార్వాడోళ్ళది ఈ దేశం కాదా, మార్వాడోళ్ళు ఎందుకు వెళ్ళిపోతారనేమో కొంతమంది వెనకేసుకొస్తారు. మరి ఎనికేసుకొస్తారు ఏమెక్కడికి వెనకేసుకొస్తారు, వెళ్ళిపోరు ఇడికెళ్ళి మార్వాడోళ్ళు మీ పద్ధతి మార్చుకోమని చెప్తారు, ఏం పని చెప్తారు. దీనికి సంబంధించింది ఈ వీడియో. ఎక్కువసేపు ఏం చెప్పను, జరసేపు చెప్తా. ఎక్కడన్నా తప్పు చెప్తే బరాబర్గా కామెంట్ పెట్టవచ్చు, నష్టం లేదు. అయితే నిన్న ఒక పాట వచ్చింది, మార్వాడి మందిని ముచ్చటోడా అని మీ పాట వచ్చింది. ఆ పాటకు సంబంధించిన ఆయన కొనపోయి లోపడేసిరు, మళ్ళీ లొల్లిపెట్టి సరికల్లా మళ్ళీ బయటికి తీసుకొచ్చారు. మళ్ళా నిన్నయాల తెలంగాణ శ్యామ్ అనే వ్యక్తి ఎమ్మటి మళ్ళీ ఆయన ఎమ్మటి తలిగిరు. ఫోన్లు చేసి బెదిరించుడు బాగా అయిపోయింది. మరి వీళ్ళు ఎందుకు వద్దంటారు అంటే, ఇప్పుడు తెలంగాణ శ్యామ్ అయితేంది, లేకపోతే ఏది మన గోరేటి రమేష్ అయితేంది, లేకపోతే జిల్కర శ్రీనివాస్ అయితేంది, చాలా మంది మేధావులు కొంతమంది మార్వాడి గోబ్యాక్ అని ఎందుకు అంటారంటే, వాళ్ళ వల్ల తెలంగాణలో చాలా మందికి ఉపాధి లేకుండా పోతుంది. తెలంగాణకు బతందుకు వచ్చిన వాళ్ళు బతందుకు వచ్చిన వాళ్ళు బూగ బతికిపోక ఇక్కడ ఉన్న వాళ్ళ పైన దాడులు చేస్తున్నారు. మీకు దాడులు చేసేంత ధైర్యం ఎవడిచ్చిండు, ఎక్కడిది మీకు ఈ ధైర్యం చేసేది? ఇదే తెలంగాణ వ్యక్తి మీ గుజరాత్కి వచ్చి ఎవరి మీద చెయ్యేస్తే, లేకపోతే ఏమన్నా అంటే మీరు ఊకుంటారా అనే నినాదంతో గాలు ఉన్నారు. అంతే కదా. మొన్న కారు తోలడం పెట్టి ఒక దళితుల పైన దాడి జరిగింది కదా. మరి దాడి ఏం పని చేసినట్టు మార్వాడోళ్ళు? మీరు ఏదైనా షాప్ పెట్టుకుంటే మీ దాంట్లో పనిచేసే వాళ్ళు మొత్తం మీరే ఉంటారు. ఏడైనా కంపెనీలు పెట్టుకుంటే ఆ కంపెనీలో మొత్తం మీ వాళ్ళనే తీసుకొచ్చుకుంటారు. మరి ఏమో ఇక్కడ సొమ్మేమో మాది, సోకేమో మీద. మరి మిమ్మల్ని గోబ్యాక్ అనడం తప్పేముంది అని వాళ్ళనే ముచ్చట, నేననే ముచ్చట కాదు కానీ వాళ్ళనే ముచ్చట. ఏంటంటే ఇక్కడ ఉన్నోళ్ళ వృత్తులన్నీ ఆగమైపోతున్నాయి. మీరు ఇక్కడ ఉన్నోళ్ళ బతుకులు కాల రాస్తున్నారు. మీరు ఏదైనా షాప్ పెట్టుకురంటే నీ షాప్ మొత్తంలో పనిచేసే వాళ్ళు మీ వాళ్ళనే ఉంటారు. మరి నీళ్ళు ఇక్కడవా, గాలి ఇక్కడదా, మొత్తం ప్రాంతం ఏమో తెలంగాణదా, పశలేమో తెలంగాణయా, తింటోళ్ళు తాగుతోళ్ళు తెలంగాణ వాళ్ళు, మంచి మూటలు కట్టుకొని పోతోళ్ళేమో మీరు గుజరాత్కి వెళ్ళో లేకపోతే వేరే రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి బతుకోళ్ళు మీరు. అందుకోసమనే మీ మార్వాడి వ్యవస్థ మా దగ్గర వద్దు, మా దగ్గరనే మా వాళ్ళే షాపులు పెట్టుకుంటారు, మా దగ్గర ఉంటారు. ఇప్పుడు మామూలుగా ఊర్లలో కోంటోళ్ళు ఉంటారు. కోంటోళ్ళు ఏదైనా దుగ్నం పెట్టినా ఆడకాడ పనిచేసేందుకు అన్ని రకాల కులాలను తీసుకొని పోయి అలా పనికి చెప్తారు. కానీ మార్వాడి వాళ్ళు ఏదైనా దుకాణం పెడితే మార్వాడి షాపులో కూడా తెలంగాణ సంబంధించిన వాళ్ళు పని చెప్తుండొచ్చునా అంటే వీళ్ళకి రాకుండా వచ్చునా, లేకపోతే వీళ్ళకు పని చేయ రాకుండా వచ్చునా, రాకుండా చెప్పుకుంటాం అరే గట్ట కాదురా బై గిట్ట అని చెప్పాలి. అది కదా లెక్క. అందుకోసమైనా వీళ్ళు ఏమంటారు అంటే కొంతమంది గోబ్యాక్ మార్వాడీసా అని అంటారు. మీ విధానం బాగలేదు, మీ పద్ధతులు బాగలేవంటే దానికి ఈరోజు తెలంగాణ శ్యామ్ అనే వ్యక్తికి ఒక మార్వాడి ఆయన ఫోన్ చేసిండు. ఆయన ఏదో సంస్థకు అధ్యక్షుడు అంట. చేసి ఇష్టం వచ్చిన రకంగా ఆరి తోరి బేగి అని మాట్లాడుతుండు. ఎవరిస్తుడు మీకు ఈ ధైర్యం చెప్పురి? ఎట్టా మాట్లాడతారు మీరు? మిమ్మల్ని ఏమన్నా మీరే అన్నట్టే. ఇప్పుడు మార్వాడి ఆయన ఫోన్ చేసి బేరిచ్చిన రకంగా ఇప్పుడు వీళ్ళు అన్నోళ్ళు ఎవరైనా మిమ్మల్ని అన్నారా? ఆరి తోరి బేగి అని ఎవడని అన్నాడా? మరి ఎందుకు గంత మీకు ఇంత కోపం వస్తుంది? మరి మీ వెనకంగా ఉన్న దోవులు అంటే వీళ్ళు వెనకంగా ఉన్న దాంట్లో ఒక 2 పేర్లు వచ్చినాయి. 2 పేర్లు వచ్చినాయి. అందులో ఓలామె మన మాధవిలత అంటే ఆమె ముచ్చట చెప్తుంది. మీరు దళితుని పైన దాడి జరిగితే చిన్న విషయాన్ని భూతత్వంలో పెట్టి ఎట్ట చూస్తారు మీరు అంటది ఈమెనేమో అదేంటి మన అది చార్మినార్ కాయ చూపించుకుంటా బాణం పెట్టి ఇక కొడుతున్న చూడు ఇట్ట ఉరుకుతుంది. మళ్ళీ మొన్న పీర్ల పండుగకు పోయింది, నవాజ్ చదివింది, ఊదిబెల్లం తిన్నది, సపడేకి వచ్చింది. ఆయననేమో అలా మసీద్ కాయ పెడుతుంది ఎక్కువ. మొన్న పోయి అదే మసీదులో పోయి మళ్ళా పూజ చేసి వచ్చింది. ఈమె ఈ తెలంగాణలో ఉన్న జనాల బ్రతుకులు మారుతుందంటే ఈమె చెప్తుంది. చిన్న విషయాన్ని భూతత్వంలో పెట్టి చూడదు. అమ్మ మరి నీకో దవాఖాన ఉందంట, మరి నీ దవాఖాన పైన కూడా ఎవరైనా దాడి చేస్తే దాన్ని కూడా గిట్నే ఇచ్చి పెడతావా మాధవిలత అక్క? నీకు అన్ని రకాలుగా మాట్లాడతావు, తెలుగు మాట్లాడతావు, ఇంగ్లీష్ మాట్లాడతావు, హిందీ మాట్లాడతావు, అన్నీ మాట్లాడతావు. నువ్వు విలక్షణ నటురాళ్ళల్లో నువ్వు ఏక నెంబర్ ఉన్నట్టుంది. అయితే
తెలంగాణ వాళ్ళు గో బ్యాక్ మార్వాడీస్ అంటే అట్టెట్టంటారు ఇక్కడ ఎవరైనా బతకొచ్చు అని అంటే మళ్ళీ దాన్ని ముచ్చట కొనపోయి హీరోంగ్యాల కాడ పడేసింది. మరి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అరే బయట దేశం వాళ్ళు మన దేశంలో ఏం పనికి ఇల్లు రా అంటే వెళ్ళిపోతారు అదో లెక్క. కానీ దానికి ఈ మార్వాడి వాళ్ళు చేసే దోపిడికి ఏమన్నా పొంతనుందా మన అక్క ఓ మాధవిలత అక్క ఏమన్నా పొంతనుందా? నువ్వు చెప్పే ముచ్చట నువ్వు వెనకేసుకు రావాలంటే డైరెక్ట్ చెప్పుకోవాలి అంతేగాని భూతద్దంలో పెట్టి చూడొద్దు అని అంటే మరి ఇది చిన్న విషయమా? మొన్న కొట్టిరు ఆడ దళితులను కొట్టిరు ఏమక్కరే కొడతారు? ఆయన ఏ రాష్ట్రంకి వెళ్ళి వచ్చిండు ఇదే దళితుడు పోయి వాళ్ళ రాష్ట్రంలో పోయి కొట్లాడితే గట్టిగా ఊకుంటారా? ఆడదాకెందుకు ఇప్పుడు నీ సొంతం నీ మీదకి వచ్చిరనుకో నీ మీదకి వచ్చినప్పుడు నేను మీ పైన కూడా గిట్నే దాడి చేస్తే ఊకుందిరా? ఊకోరు. ఇంకో అక్క ఆమె పేరేదో నాకు పెద్ద తెలియదు కానీ ఇంకో అక్క అంటది ఈ తెలంగాణ వాళ్ళ కాడ పని చేత కాదంట. ఇది ఇంకా చిత్రమైన ముచ్చట. సరే ఉంటారు ఊరికో 10 మంది ఉంటారు పని చేత కాని వాళ్ళు ఉంటారు అది లెక్కే అది ఊరుకున్న ముచ్చట. ఈ ఊరే కాదు ఏ ఊరు కాదు దేశం మొత్తమైనా ప్రపంచం మొత్తంలో అయినా గట్టిగా ఉంటారు. ఎవరిలో కొంతమందిని పట్టుకొని కొంతమంది పని చేస్తలేని ఉద్దేశంతో తెలంగాణ వాళ్ళకి పని చేత కాదు అనేది ఎక్కడ దాకా? తెలంగాణ వాళ్ళకి పని చేయడం చేత కాదా? వీళ్ళు పని చెప్తే వీళ్ళకి పని చేత కాదు వాళ్ళు ఏంది తింటానికి తాగుతాందుకు చేస్తారు. మార్వాడి వాళ్ళని గోబ్యాక్ అనే రైట్స్ ఎక్కడి మీకు ఏమన్నంటే హిందువుల మీదకి నూక్కొస్తారు. ఇది ఇంకో కొత్త ముచ్చట. ఈ గట్టయింటి ఇంకా మళ్ళీ ఇంకొక అయిపోతుంది ముచ్చట. కానీ ఇక్కడ హిందువులు ముస్లింలు లేకపోతే వాళ్ళు వీళ్ళని లెక్క కాదు. మార్వాడోళ్ళు ఇక్కడ కొంతమంది వ్యక్తుల పైన దాడి చేసిరు. ఆ దాడి కరెక్ట్ కాదని చెప్తురాలు అట్టని చెప్తే వాళ్ళని వెనకేసుకొస్తారు. ఇది ఎక్కడ పాపం? ఇదే ముచ్చట కనుక ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం వల్లే పోయి పక్క రాష్ట్రంలో పోయి గిసవంటి పని చేస్తే ఈ టైం కల్లా మనోళ్ళ బొక్కలు తెల్లవాడు. అవునా కాదా ప్రజలారా? బొక్కలు తెల్లవాడు ఈ టైం కల్లా. అమ్మ మాధవిలతక్క ఇంకొక వీడియో చేసాం. మీరిద్దరూ ఒకసారి తెలంగాణ మొత్తంలో లారీలు తోలే లారీ డ్రైవర్లు ఉంటారా వాళ్ళ కాడికి పోయి ఒకనాడు వాళ్ళని ఇంటర్వ్యూ చేయరి. వాళ్ళని అడుగురి పక్క రాష్ట్రం పోయినాక మీ పరిస్థితి ఏంది అన్నలు అని అడుగురి. పాపం లారీ డ్రైవర్ సోదరులు చెప్తారు ఒక్కొక్కరి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. బండి ఆడించి మూవ్ అయిందంటే గట్నే ఆ రాష్ట్రం ఉంది తప్పున్నా కానీ నిలబెట్టి నడి రోడ్డు మీద ఈ తెలంగాణకు సంబంధించిన టీజీ ఉందా ఏపీ ఉందా వీళ్ళ బండ్లను చూసి టీఎస్ ఉందా బండ్లను చూసి పిచ్చి కొట్టుతారు. గది వాళ్ళ సంస్కృతి. వాళ్ళని తీసుకొచ్చి ఈడబెట్టి వాళ్ళకి సంపద దోసిపెట్టేదే కాక మళ్ళీ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నాం మనం. అందుకోసమని అంటారు ఇప్పుడు శత్రువు ఎన్నో ఉండడు మన వెనకంగానే ఉంటాడు అనేది. మీరు తెలంగాణ గోబ్యాక్ మార్వాడి అన్నందుకు తెలంగాణలో పైన కేసులు పెడతందుకు మీరు చూస్తున్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలమ్మా మాధవిలత? మొన్న కర్మజాలి ఓడిపోయినావు కానీ గెలిస్తే నువ్వు కూడా ప్రజాప్రతినిధి ఇవ్వాలా? గిదే పని చేయదు మరి నువ్వు అయితే గెలిచినాక. అందుకోసమైనా జనాలు నీకు మన తగిన బుద్ధి చెప్పినట్టు కొడుతుంది. ఇంకా కొంతమంది పైన కేసులు పెట్టాలి. ఆల్రెడీ కేసు రంగం సిద్ధం అయిందంట. ఎట్ట రంగం సిద్ధం అవుతుంది చెప్పురి? పాటలు వాడినందుకు ఈ మాట అంటారా? వాళ్ళు అన్నది ఏంటి? మార్వాడోళ్ళు మీరు చేసే పని కరెక్ట్ కాదు, మీ పద్ధతి మార్చుకోవాలి. సంపాదించుకోరి. ఇప్పుడు పుణ్యానికాయ సంపాదించుకుంటలేరు కదా. వాళ్ళు 10 రూపాయలు తీసుకొచ్చి పెట్టుబడి పెడుతున్నారు. 10 రూపాయలు పెట్టుబడి పెట్టినప్పుడు 4 రూపాయలు ఫాయిదా అయితే అవుతుండొచ్చు కావచ్చు. కానీ ఆ 10 రూపాయలు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టిందా ఇట్లా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంత పని చెప్పురనే ఆలోచనతో చెప్తున్నారు. అంతేగాని మీరు ఈ నుంచి పత్తలే కూడా వీకురని కూడా అంటుండా అంటలేరు కదా. మరి ఎందుకు వాళ్ళని వెనకేసుకొస్తున్నారు? మరి అది కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదు. ప్రజలారా నేను ఇప్పటిదాకా చెప్పిన ముచ్చట్ల మార్వాడి గోబ్యాక్ అంటూ కొంతమంది అంటారు. గోబ్యాక్ ఎందుకు వెళ్ళిపోవాలి వాళ్ళు ఉండాలని కొంతమంది అంటారు. మరి వీళ్ళ ఇంటికి వస్తున్నాయి ఇప్పుడు గోబ్యాక్ అని అన్నారు కొంతమంది. వీళ్ళ ఆస్తులో ఏమన్నా గుంజుకురా మార్వాడోళ్ళు? వాళ్ళు వ్యవస్థ పైన దోపిడీ చేస్తున్నారు, వాళ్ళు మోసం చేస్తున్నారు. ఆ మోసం చేస్తున్నారు కాబట్టికే మీరు ఇక్కడ మోసం నడవదు మీద అని మాట్లాడితే నీకు హిందీ వచ్చా అని అంటాడు ఆయన. తెరకు హిందీ ఆతా అంటే అరే హిందీ ఆతా సబ్ కుచ్ ఆతా హై బోల్నే కే లియే జరూర్ క్యా హై? మీకు హిందీ మాట్లాడాలన్న అవసరం మాకు ఎక్కడిది తెలంగాణలకు? ఇప్పుడు ఆడు తెలుగు నేర్చుకోవాలి ఇక్కడ వచ్చింది వాడికి. ఒకవేళ తెలంగాణ ఆయన పోయి గుజరాత్లో ఉంటే అక్కడ హిందీ అవసరం కాబట్టి హిందీ తప్పకుండా నేర్చుకోవాలని మాట్లాడాలి. అంతేగాని ఎక్కడికి వెళ్ళో వచ్చినోడు ఈడికొచ్చి ఇక్కడున్న తెలంగాణ వ్యక్తిని పట్టుకొని నీకు హిందీ వచ్చా, హిందీలో మాట్లాడి హిందీలో చెప్పంటే ఎంతవరకు కరెక్ట్ ప్రజలారా? ఇది అంటే చెయ్యి కోసి చేతికిచ్చినట్లు లెక్కాలకు. ఆడు బెదిరిస్తుంటే మనం అయ్యా సార్ సాబ్ మరి హిందూ ఆతే సబ్ కుచ్ ఆతే బోలో సాబ్ క్యా హోనా పాంపా కడితే అనాలనా? అట్ట అంటే ఆడు తెలంగాణ బిడ్డ అవుతాడా? తెలంగాణ బిడ్డ అవుతారా? అట్ట అంటే తెలంగాణలో ఉన్నప్పుడు తెలుగు మాట్లాడతాం, లేదు అవసరం ఉందంటే బాగా పక్క రాష్ట్రం పోయినప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్న లాంగ్వేజ్ ఏదో గా లాంగ్వేజ్ మాట్లాడతాం. మన లాంగ్వేజ్ ఇప్పుడు మన మాతృభాష తెలుగు.
తెలుగు మాట్లాడతాం అంతే లెక్క. అవతలోడు ఫోన్ చేసి బెదిరిస్తుంటే కూడా ఆయనకి సపోర్ట్ చేస్తురంటే అమ్మలారా ఇద్దరు మీ మాధవిలా తక్క ఇంకో అక్క పేరు నాకు తెలియదు కానీ మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారంటే మరి ఏం ఆశించి చేస్తున్నారు చెప్పురి. మార్వాడోళ్ళతోటి చాలా మంది కూడా వాస్తవానికి వృత్తుల పరంగా ఎంతోమంది ఎన్నో రకాల వృత్తులోళ్ళు లుక్సాన్ అవుతురు. అయితలేరా ప్రజలారా? అన్ని కులాలలో అవుతురు మార్వాడోళ్ళ పుణ్యమాట. అందుకోసమనే గో బ్యాక్ మార్వాడి అనే ఒక నినాదం వచ్చినట్టుంది. గా మాత్రం అన్నదానికి మేము కేసు పెడతాం, మేము మీద మిమ్మల్ని కొనపోయి దొడ్లేస్తాం. అది దొడ్లేస్తాను తెలంగాణ ప్రభుత్వానికన్నా జర్నన ఉండాలి కదా. అరే ఏమన్నారు వాళ్ళు ఏం కథ అనేది ఆలోచించాలి కదా. అట్లా అనుకుంటుండాలంటే ఎన్నో రకాల పాటలు గలీజ్ పాటలు వచ్చినాయి రాలేదా? మరి వాళ్ళ మీద కూడా వేయాలి కదా కేసులు. ఎన్నో రకాల మాటలలో ఉన్నారు, మరి వాళ్ళ మీద కూడా కేసులు వేయాలి కదా. వాళ్ళని ఇచ్చిపెట్టి గీలేదో మామూలుగా జనాలను చైతన్యం చేస్తాను పాటలు పాడుతుంటే గీలను తీసుకుపోయి మేము లోపలేస్తాం అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ప్రజలారా నేను మాట్లాడిన ముచ్చట్ల ఏమాత్రం తప్పున్నా కానీ బరాబర్గా కామెంట్ పెట్టు. అంతేగాని ఇంకో ఎవరో వచ్చి వేరే రాష్ట్రంకి వెళ్ళి వచ్చి ఇక్కడ వచ్చి ఆడ బతందుకు వచ్చిరు. వాళ్ళు వాస్తవం చెప్పాలంటే వాళ్ళు బతుకుతందుకే వచ్చిరు ఇడికి, అంతే కదా. లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి నల్లి పెడతందుకు ఏం రాలే. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళు బతుకుతందుకు వచ్చిన వాళ్ళు బతుక తిరిగి బతకాలి, అంతేగాని ఇక్కడున్న వాళ్ళ పైన దాడి చేస్తుంటే కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారంటే ఈ అమలక్కలు మరి వీళ్ళకు మరి ఏం ధైర్యమో నాకైతే తెలియదు. కానీ హిందీ నేర్చుకోవాలి మీరు. హిందీ అయినా ఇంగ్లీష్ అయినా మనం ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతంలో అవసరం ఉన్నప్పుడు ఆ లాంగ్వేజ్ మాట్లాడాలని చూస్తాం, అంతేగాని నువ్వు తప్పకుండా అట్టే మాట్లాడాలంటే అది అయితే కరెక్ట్ అయిన విషయం కాదు. నేను చెప్పిన ముచ్చట తప్పు ఉంటే బరాబర్గా కామెంట్ పెట్టి ప్రజలారా ఉంటా మరిగా.